హాయ్ నమస్తే. నమస్తే. నేను డాక్టర్ సాయి శంకర్, ఎండి గైరోపతి. సో ప్రజెంట్ మనం వైజాగ్ బ్రాంచ్లో ఉన్నాము. అమ్మ లాస్ట్ ప్రీవియస్ 1 month బ్యాక్ మన దగ్గరకు వచ్చారు. తను ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, ఎప్పటి నుంచి బాధపడుతున్నారు, ఎన్ని చోట్ల తిరిగారు, తర్వాత మన దగ్గరకు వచ్చిన తర్వాత రిజల్ట్స్ తనకి ఎలా వచ్చింది అనేది తన మాట్లాడుతున్నాం. నమస్తే అమ్మా. నమస్తే బాబు. మీ పేరు? నాగమణి అండి. నాగమణి. నాగమణి. ఎవరమ్మా? కొత్తపాలెం దగ్గర, గోపాలపట్నం దగ్గర కొత్తపాలెం. కొత్తపాలెం. ఓకే. మీరు మన దగ్గర రాకముందుకు మీకు ఏ ప్రాబ్లం ఉండమ్మా? నడువు నొప్పి ఉండేది, మోకాలు నొప్పి, నడవలేకపోయేదండి బాబు. నేను Q1కి వెళ్ళాను, 2 సార్లు ఆపరేషన్ అనగానే భయం వేసి తిరిగి వచ్చేసాను. మళ్ళీ విమ్స్కి వెళ్ళాను, విమ్స్ లోని కూడా ఆపరేషన్ అన్నారు, అప్పుడు తిరిగి వచ్చేసాను భయం వేసి. మెడిసిన్ మరి వాళ్ళే హైదరాబాద్ లోని ఏదో ఇంజక్షన్ ద్వారా వేస్తారంటే హైదరాబాద్ కూడా వెళ్ళాను. వెళ్ళినా కూడా నాకు అక్కడ కూడా తగ్గలేదు. వేయించుకోవడానికి వెళ్ళాను. అందరూ అన్నారా, కూర్చున్న వాళ్ళందరూ వైజాగ్ నుంచి వచ్చారమ్మా మీరు, ఎక్కడ వెళ్ళినాకే పని చేయలేదు, ఎందుకు అంత దూరం నుంచి వచ్చారని 4-5 విన్నాక నాకు అనిపించింది. ఇంకా అయితే మా బాబు తీసుకుని, బాబు అందరూ ఇలా చెప్తున్నారు, వెళ్ళిపోదామని వచ్చేసాం. వచ్చేసాక ఇలాగా కాక టాబ్లెట్లు మింగి అలాగ ఉంటాను కానీ బాబు నేను ఇంకా అక్కడికి వెళ్ళనమ్మా, తిరగలేకపోతున్నాను. లాస్ట్ 1 month బ్యాక్ మన దగ్గరకు వచ్చారు. మాకు మా వాళ్ళు అక్కడ చేపించుకున్న వాళ్ళు చెప్పారు, అమ్మా నువ్వు ఇంత బాధపడుతున్నావు, ఆపరేషన్ లేకుండా మాకు దగ్గర ఒక సార్ వస్తున్నారు, విష్ణుప్రియ కళ్యాణ మండపంలోకి నెలకు ఒకసారి వస్తారు, అక్కడికి వచ్చి మీరు చేపించుకుంటే మీరు చూడండి, చూసి ఎలాగుందో చెప్పండి అనేసి బలవంతం చేస్తే, చూద్దాం పోనీ ఇన్ని వాడాను కదా ఇక్కడికి వెళ్దాం అనేసి వెళ్ళాలనిపించింది. వచ్చాను. వస్తే ఒక్క సిట్టింగ్ లోనే నేను నడవగలిగాను, నా బ్యాక్ పెయిన్ తగ్గింది, కాళ్ళ నొప్పులు తగ్గాయి. నడవలేని దాన్ని కాశీపట్నం రోడ్డు మీద దిగి లోపలికి చివరికి నడిచి వెళ్ళాను, దేవుడికి దండం పెట్టుకుని ఏడ్చేసాను. కరెక్టే ఇంకా రాలేను, వెంకటరమణ దగ్గరికి రాలేనని చెప్పేసి వచ్చేసాను. ఇప్పుడు కాశీపట్నం చాలా దూరం నడాలి, బస్సు దిగి, అది కూడా నడిచి వెళ్ళి దర్శనం చేసుకొని తండ్రిది అక్కడ వంటలు చేసుకొని తిని వచ్చాము. చాలా బాగా అయింది. ఇప్పుడు 2వ సిట్టింగ్ వచ్చాను, ఇంకా బాగా ఏ ఇంజక్షన్ వేసుకోలేదు, ఆపరేషన్ కూడా లేదు. ఎవరైనా మొఖాల నొప్పితో కానీ, నడుము నొప్పితో, మెడ నొప్పులతో, భుజం నొప్పితో బాధపడుతూ ఉంటే ఇక్కడ ప్రతి మంత్ మనం వైజాగ్ వస్తున్నాము. మమ్మల్ని కన్సల్ట్ కండి, ఒక్క సెషన్లోనే మ్యాక్సిమం మీకు రిజల్ట్ చూపిస్తాం. థ్యాంక్ యూ.